మన తెలుగు ఇండస్ట్రీ కామెడియన్స్ ఒక సినిమాకి ఎంత సంపాదిస్తారో తెలిస్తే మీరు నిజంగానే షాక్కి గురవుతారు. రండి ఈరోజు ఒక్కో కామెడియన్ ఎంత సంపాదిస్తున్నారో ఒక సినిమాకి తెలుసుకుందాం. తెలుగులో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న ఒకే ఒక నటుడు మనది బ్రహ్మానందం గారు. దాదాపుగా 20 సంవత్సరాల కాలం నుంచి ఈయన లేని సినిమా లేదంటే అది మనకు అతిశయోక్తే కాదు. నిజంగా ఈయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఆల్మోస్ట్ హిట్ అనే ఒక నిర్ణయానికి వచ్చేసేవారు నిర్మాతలు. అలాంటి బ్రహ్మానందం ఒక్క సినిమాకు ఏమి లేదన్నా దాదాపుగా ఒక సినిమాలో నటించడానికి దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఛార్జ్ చేసేవాడు. బ్రహ్మానందం గారి తర్వాత అంతటి పేరు ప్రతిష్టలు పొందిన నటుడు మన వెన్నెల కిషోర్ గారు. ఈయన వెన్నెల సినిమాతో పరిచయం అయి ఆ వెన్నెల సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అందరు ఈయన్ని వెన్నెల కిషోర్ అని పిలుస్తాడు. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసి సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేసి ఈయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కామెడియన్లో ఈయన వెళ్తున్నాడు. దాదాపు ఒక సినిమాకు ఈయన ఏం లేదన్నా సుమారుగా 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఒక సినిమా నుంచి ఈయన ఆర్జిస్తున్నాడు అని సమాచారం. నెక్స్ట్ మన తర్వాతి స్థానంలో అందరికీ సుపరిచితమైన నటుడు మన సునీల్ గారు. మర్యాద రామన్న, పూలరంగుడు వంటి హిట్ చిత్రాలలో నటించి అంతకుముందు కూడా మంచి కామెడియన్గా తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మర్యాద రామన్తో మంచి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో విలన్గా నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో ఈయన్నే ఎక్కువగా విలన్గా తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఈయన దాదాపు ఏం లేదన్నా ఒక్కో సినిమాకి 50 లక్షల నుండి 75 లక్షల వరకు వసూలు చేస్తున్నాడని ఇండస్ట్రీ సమాచారం. అలాగే చిన్న కామెడీ రోల్ కూడా చేస్తూ సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మోస్ట్ యంగ్ హీరోస్కి కావాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి మన సత్య గారు. మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు మోస్ట్ యంగ్ హీరోస్ అన్ని మూవీస్లో ఈయన మనకు కనిపిస్తూ ఉంటారనమాట. ఈయన వచ్చేసి దాదాపుగా ఏం లేదన్నా ఒక్కో సినిమాకు 35 లక్షల నుంచి 55 లక్షల వరకు ఆర్జిస్తున్నారని సమాచారం. ఈయన ఉంటే కామెడీ అలవకగా పండుతుందని, ఇంకోటి సినిమా ఈయన ఉంటే కంపల్సరీగా హిట్ అవుతుందని, హీరో తర్వాత ఈయన కామెడీనే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారని ఇండస్ట్రీ సమాచారం. సో సత్య ఉంటేనే కామెడీ కంపల్సరీ హిట్ అవుతుందని నమ్మకం. తర్వాత మన నెక్స్ట్ కమెడియన్ వచ్చేసి యంగ్ అండ్ డైనమిక్ ప్రియదర్శి గారు. ఈయన బలగంతో ఈ మధ్యనే రీసెంట్గా భారీ హిట్ కొట్టారు. దీంతో దాదాపుగా ఈయన రెమ్యునేషన్ అమాంతం పెంచేశారు. ఒక్క సినిమాకి ఏం లేదన్నా 75 లక్షల నుంచి 1.5 కోటి వసూలు చేస్తున్నాడని ఇండస్ట్రీ సమాచారం. పెళ్లి చూపుల్లో ఈయన యాక్టింగ్ మొదలై నా సావు నేను చేస్తా అనే డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యాడు. అక్కడి నుంచి ఈయన బలగంతో ఎంట్రీ ఇచ్చి మంచి హీరోగా మంచి విజయాన్ని ఇండస్ట్రీ హిట్ను కూడా అందుకున్నాడు.